చామంతికి సన్మానం చేయడానికి కాలేజ్ వాళ్ళు మొత్తం సిద్ధం చేస్తుంటారు. అలాగే స్టూడెంట్స్ అందరూ పిలుస్తూ ఉంటారు. ఇదిగో కాలేజ్ వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో మీ అందరూ తెలుసు కదా. ఈ గౌను హ్యాట్ రెండు లేకపోతే మిమ్మల్ని గ్రాడ్యుయేట్ సెరమనీలోకి అలౌ చేయరు అని చెప్పి ముందే చెప్పి ఇంకా స్టూడెంట్స్ అందరికి ఇస్తూ ఉంటారు. ఇంకా అందరు సంవత్సరంతో తీసుకుంటారు. ఇంకా చాలా తీసుకొని అప్పటికి బయటకు వస్తుంది. ఎదురుగా తను ఒక స్టూడెంట్ అనుకోకుండా పొరపాటున కాలు తగి బ్యాలెన్స్ పడిపోతుంది. చామంతి ఒకసారి పడిపోతున్న అమ్మాయిని పట్టుకోవడానికి తన చేతిలో ఉన్న కోటు హ్యాట్ కింద పడుతుంది. ఇంకా అమ్మాయి పక్కన కబుక్కుని పట్టుకుంటుంది. ఇంకా అలాగే తను థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ఇంకా చామంతి పాటలు చెప్పి మాట్లాడుతుంది. ఇది మంచి టైం అని చెప్పేసి ఎప్పుడైతే కోటు కింద పడుతుందో నిషా కామ్గా ఎవరితోకుండా అదంతా తీసుకొని దాచేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అమ్మాయి వెళ్ళిపోతుంది. చామంతి అరే అని చెప్పి కోట్ తీసుకుపోతుంది. ఒకసారి చూసి షాక్ అవుతుంది. అదేంటి ఇందాక ఇక్కడే పెట్టాను ఏమైపోయినా చెప్పి కష్టపడుతూ ఉంటుంది. అయ్యో అని చెప్పి మొత్తం అంతా కార్డర్ అలాగే రూమ్ చెక్ చేస్తుంది. సార్ మీ దగ్గర ఎక్స్ట్రా ఏమంటే ఇవ్వండి అని చెప్పి చామంతి మరి మీకు ముందే ఆర్డర్ చెప్పాను. అసలు మన కాలేజ్ రూల్స్ని అతిక్రమించలేను కదా అని చెప్పేసి ఇంకా సార్ మాటలు చామంతి ఏడుస్తుంది. అసలు ఎవరొచ్చండి మీకు ఎవరే సో నీకు పట్టా రాదు అని చెప్పేసి ఏడు అని చెప్పి చామంతి చూసి అనుకోండి. చామంతి ఇంకా ఒంటరి కూర్చొని అదే పని ఏడుస్తూ ఉంటుంది.